ఒక చిన్న చెరువులో చిన్న చేప ఉండేది. ఆ చేపకు ఒకే కోరిక, పెద్ద సముద్రంలోకి వెళ్లడం. ఒకరోజు అది చెరువులో ఎగురుతూ మిగతా చేపల్ని చూసి అన్నది, మన చెరువు చిన్నది, నాకెందుకు ఇక్కడ? సముద్రం పెద్దది, నేను అక్కడికి వెళ్ళాలి. అమ్మ చేప నవ్వి చెప్పింది, బాబూ, మన చెరువులో నీకు రక్షణ ఉంది, ఆహారం ఉంది, సుఖం ఉంది. సముద్రం పెద్దది, కానీ ప్రమాదాలు పెద్దవే. చిన్న చేప వినలేదు. ఒకరోజు వర్షం వచ్చినప్పుడు అది చిన్న వాగు ద్వారా పెద్ద నదిలోకి వెళ్లి ఆ తర్వాత సముద్రానికి చేరింది. సముద్రం చూస్తే అది ఆశ్చర్యపోయింది, అంత పెద్దగా, అంత గంభీరంగా. కాని పెద్ద చేపలు అక్కడ భయపెట్టాయి, పెద్ద వేవులు దానిమీద తాకాయి, మరియు అది చాలా అలసిపోయింది. అక్కడ ఆహారం దొరకలేదు, దాక్కోవడానికి ప్రదేశం లేదు. నా కోసం నా చెరువే బాగుంది అనుకుని చిన్న చేప తిరిగి వెనక్కి రావాలని ఆశించింది. చివరికి వాగులోంచి తిరిగి చెరువులోకి చేరగలిగింది. అమ్మ చేప చూచి చిరునవ్వు వేసింది, నీవు నేర్చుకున్నావు కదా బాబూ, మనకు ఉండాల్సిన చోటే నిజమైన సంతోషం ఇస్తుంది. ఆ రోజు నుండి చిన్న చేప సంతోషంగా చెరువులోనే ఉండేది, ఆటలాడేది, స్నేహితులతో సంతోషంగా జీవించేది. మోరల్: పాఠం ఎప్పుడూ పెద్దవాటికే చూడకూడదు. మనకు ఉన్నదానిలో సంతృప్తి ఉంటే నిజమైన ఆనందం మనదే.